ప్రపంచ స్థాయి పర్యాటక హబ్గా భోగాపురం. విజయనగరం కోస్టల్ బెల్ట్ మారిపోనుందా? వేల కోట్ల అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టులు రానున్నాయా? ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే మాస్టర్ ప్లాన్. విశాఖకు గేట్వేగా మారుతున్న భోగాపురం ఎయిర్పోర్ట్ టూరిజం మ్యాప్లో కొత్త అధ్యాయం మొదలవుతుందా? ఎయిర్పోర్ట్ ఒకటే సరిపోతుందా, లేక ప్రపంచాన్ని ఆకర్షించే టూరిజం కూడా కావాలా? భోగాపురం ఒకప్పుడు ప్రశాంతమైన తీర ప్రాంతం. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయి విమానాశ్రయాన్ని సంతరించుకుంది. అయితే ఇక్కడ ఎయిర్పోర్ట్ని నిర్మించడం ఒక్కటే అభివృద్ధి కాదు. ఇక్కడికి వచ్చే ప్రయాణికులు, విదేశీ పర్యాటకులు, పెట్టుబడిదారులను ఆకర్షించేలాగా టూరిజంను కూడా అభివృద్ధి చేయడమే ఇక్కడ నిజమైన అభివృద్ధి అని చెప్పగలం. అయితే ప్రస్తుతం భోగాపురం పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్లేసెస్ ఉన్నాయి, అలాగే భవిష్యత్తులో ఇంకేమి అభివృద్ధి చేస్తే బాగుంటుంది అనేది ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. భోగాపురం తీరానికి ఎంతో ప్రకృతి అందం ఉంది. ఇక్కడ ప్రశాంతమైన బీచ్లతో పాటు దగ్గరలోనే ఉన్న చారిత్రక సాంస్కృతిక విశేషాలు పర్యాటకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. విజయనగరం కోటలు, గుడ్లు ఒకవైపు, భీమిలిలోని డచ్ కాలం నాటి కట్టడాలు, తొట్లకొండ, బావికొండ, బౌద్ధ క్షేత్రాలు మరోవైపు పర్యాటకులను పాత రోజుల్లోకి తీసుకెళ్తాయి. ఇవే కాకుండా ప్రసిద్ధ సింహాచలం గుడి, స్థానిక మత్స్యకారుల జీవన శైలి ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. అయితే కేవలం ఎయిర్పోర్ట్ నిర్మిస్తే సరిపోదు. ఫ్లైట్ దిగిన పర్యాటకులు నేరుగా ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే కొన్ని రోజులు బస చేయాలంటే ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల అంతర్జాతీయ స్థాయి వసతులు చాలా అవసరం. మంచి బీచ్ వాకింగ్ ట్రాక్లు, నైట్ బీచ్ ఫెస్టివల్స్, స్థానిక రుచులను అందించే సీ ఫుడ్ స్ట్రీట్స్ ఏర్పాటు చేయాలి. అలాగే జెట్ స్కీ, పారాసైలింగ్, కయాకింగ్, స్కూబా డైవింగ్ వంటి వాటర్ స్పోర్ట్స్ అందుబాటులోకి తెస్తే యూత్, విదేశీ పర్యాటకులు ఇక్కడే స్టే చేయడానికి ఇష్టపడతారు. మాంగ్రోవ్ టూర్స్, నేచర్ వాక్స్ పెంచడంతో పాటు ఉత్తరాంధ్ర జానపద కళలు, హస్తకళల ప్రదర్శన కోసం ప్రత్యేక వేదికలు నిర్మించాలి. అంతేకాకుండా బిజినెస్ మరియు లగ్జరీ టూరిజం పై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉంది. అంతర్జాతీయ మీటింగులు, బిజినెస్ కాన్ఫరెన్స్ల కోసం ఎయిర్పోర్ట్ పరిసరాల్లోనే పెద్ద ఎగ్జిబిషన్ సెంటర్లు నిర్మించాలి. ప్రపంచ స్థాయి స్టార్ హోటళ్లు, వెల్నెస్ స్పా రిసార్టులతో పాటు సన్సెట్ క్రూయిజ్, యాచ్ క్లబ్లు తీసుకురావాలి. అద్భుతమైన వ్యూ పాయింట్లతో సినిమా షూటింగ్ జోన్లను అభివృద్ధి చేస్తే ఫిలిం ఇండస్ట్రీకి కూడా ఇది కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతుంది. ఎయిర్పోర్ట్ రావడంతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. అలాగే వాళ్ళు ఇక్కడ గడపాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకోసం ప్రత్యేకమైన ప్లేసెస్, వినోద కేంద్రాలు, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఇక్కడ ప్రత్యేక పర్యాటక ప్రదేశాలను కూడా ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే టూరిస్టులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే భోగాపురం పేరు అనేది దేశవ్యాప్తంగా కూడా వినిపిస్తుంది. ఈ ట్రాన్సిట్ అండ్ డెస్టినేషన్ టూరిజం మాస్టర్ ప్లాన్ గనుక అమలైతే ఉత్తరాంధ్ర రూపురేఖలు పూర్తిగా మారిపోతాయి. విదేశీ పర్యాటకులు ఇక్కడే ఆగడం వల్ల వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి లభించడమే కాకుండా హోటల్, రవాణా, రిటైల్ రంగాలు బాగా అభివృద్ధి చెందుతాయి. భోగాపురం కేవలం ఒక ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు మాత్రమే కాదు, ఏపీ ఆర్థిక వ్యవస్థను ముందుకు నడిపించే పవర్ఫుల్ టూరిజం ఇంజిన్ గా మారిపోనుంది.
భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ ప్రాంతానికి ఒక కొత్త అవకాశాలకు తలుపు తెరిచింది. అయితే ఇక్కడ విమానాలు ల్యాండ్ అవ్వడం మాత్రమే కాదు, ఇక్కడికి వచ్చే టూరిస్టులు, ఇక్కడికి వచ్చే పర్యాటకులు ఈ ప్లేస్ని ఆస్వాదించి మళ్ళీ తిరిగి రావాలనుకునేలాగా ఇక్కడ టూరిజాన్ని డెవలప్ చేయడమే అసలైన సవాలు. అందుకోసం సరైన మౌలిక సదుపాయాలు, సరైన ప్రణాళికలు, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో భోగాపురం ఉత్తరాంధ్రలోనే కాదు ప్రముఖ తీర పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా నిలవాలని వీబీసీ ఆన్ టీవీ కోరుకుంటుంది. వీడియో జర్నలిస్ట్ సతీష్తో ప్రసన్న, వీబీసీ ఆన్ టీవీ, భోగాపురం ఎయిర్పోర్ట్.